పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ముగిసింది సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం. ఆసక్తిగా ఖగోళ ప్రేమికులు జనం తిలకించినటువంటి పరిస్థితి ఉంది. బ్లడ్ మూన్ను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం 3:20 మొదలై సాయంత్రం 6:47 గ్రహణం ముగిసింది. సంప్రోక్షణలతో తిరిగి ఆలయాలు తెరుచుకుంటున్నాయి. భారత్తో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, కాలిఫోర్నియాలో స్పష్టంగా ఈ బ్లడ్ మూన్ కనిపించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం ముగిసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఆకాశంలో అద్భుతమైనటువంటి బ్లడ్ మూన్ పూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతమైంది. ఖగోళ వింతను చూడడానికి అయితే మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ముఖ్యంగా ఆసక్తిగా తిలకించారు. దాదాపు ఏదైతే మధ్యాహ్నం 3:20 ప్రారంభమైనటువంటి ఇదంతా కూడా సాయంత్రం 6:47 వరకు ఈ ప్రక్రియ అంతా కొనగొంది. 6:47 తర్వాత గ్రహణం అంతా కూడా వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు భూమి నీడ మొత్తం కూడా చంద్రుడి పైన పడడంతో మొత్తం చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోయాడు. ఈ టోటల్ ఫేజ్ అంతా కూడా దాదాపు అంటే 4:34 నుండి 5:33 మధ్యలో జరిగింది. మన ఇండియాలో అంటే భారత కాలమానం ప్రకారం అయితే సాయంత్రం 6:22 తర్వాత గ్రహణం చివరి దశలు మాత్రం కనిపించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో కొంత ఎక్కువ సమయం కనిపించిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మరియు కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో ఈ బ్లడ్ మూన్ అయితే అద్భుతంగా కనిపించింది. ప్రజలు చూడడానికి మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ తో, చాలా ఉత్సాహంతో ఈ బ్లడ్ మూన్ అయితే చూశారు. దాని తర్వాత గ్రహణం ముగిసిన తర్వాత మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ప్రముఖ ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసిన తర్వాత, సంక్షోభం తర్వాత మొత్తం కూడా తెరిచిన పరిస్థితి ఉంది. భక్తులు కూడా స్నానాలు చేసుకొని టెంపుల్లకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి భారత్ లో మాత్రం ఇటు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మన దగ్గర దాదాపు 3:20 సంబంధించినటువంటి అప్పుడు ఈ గ్రహణం మొదలైంది కాబట్టి సో ఆ టైంలో చంద్రగ్రహణం అంటే చంద్రుడు మన దగ్గరికి ఇంకా ఆ సమయానికి రాలేదు కాబట్టి ఈ తక్కువ సమయం ఉంది. కేవలం 15 నిమిషాలు మాత్రమే ఈ చంద్రగ్రహణం అనేది మన ఇండియాలో స్పష్టంగా కనిపించిందని తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే చంద్రగ్రహణం వెలువడినప్పుడు మధ్యాహ్నమే ఈ గ్రహణం ఉండటంతో కూడా మన దగ్గర కొంత అంటే చంద్రుణ్ణి ఈ ఏదైతే మొత్తంగా రెడ్ గా మారిపోయినటువంటి ఈ చంద్రుణ్ణి చూడడానికి కొంత సమయం ఎక్కువ కనిపించలేదంటూ కూడా ప్రస్తుతం కొంత ఆసక్తిగా చూసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో దీని మీద మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోల్కతా, ఈశాన్య భారతదేశం అంతా కూడా దాదాపు ఎక్కువ సమయం చూశారు. కానీ మన హైదరాబాద్ లో ఓన్లీ 5 నిమిషాలే కనపడడం ఆశ్చర్యానికి గురి చేసింది. సో దీనికి ముఖ్య కారణం కూడా మరి చంద్రుడు లేట్ గా రావడమే అని చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం ముగిసింది. ఆసక్తిగా ఖగోళ ప్రేమికులు జనం తిలకించారు. బ్లడ్ మూన్ను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం 3:20 మొదలై సాయంత్రం 6:47 గ్రహణం ముగిసిపోయింది. సంప్రోక్షణలతో తిరిగి ఆలయాలు తెరుచుకున్నాయి. భారత్తో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, కాలిఫోర్నియాలో స్పష్టంగా ఈ బ్లడ్ మూన్ కనిపించింది.